మనం స్వయం తృప్తికి దగ్గరికి ఎప్పుడు వస్తామో అప్పుడు మనం ఎదుగుదల ఆగిపోతుంది. కాబట్టి క్రైస్తవ జీవితంలో మనలో ఎప్పుడు ఒక ఆలోచన ఉండాలి. ఏంటంటే, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించమని. పరిపూర్ణులు ఎప్పుడు పైన దృష్టి పెడతారు, అసంపూర్ణులు ఎప్పుడు కింద ఆగిపోతారు దృష్టి లేకుండా. ఇదే తేడా. అయితే సంతృప్తి వేరు, అసంతృప్తి వేరు. విశ్వాసులకు ఆధ్యాత్మికపరమైన అసంతృప్తి ఉండాలి, భౌతికపరమైన సంతృప్తి ఉండాలి. మళ్ళీ చెప్తాను. విశ్వాసులకు ఏం అసంతృప్తి ఉండాలి? ఆధ్యాత్మికపరమైన అసంతృప్తి. అంటే నేను ఇప్పటి వరకు ఏమీ నేర్చుకోలేదు, ఇంకా నేను ఇప్పటి వరకు ఏమీ పెద్దగా ఎదగలేదు, ఇంకా నేను ఇప్పటి వరకు ఏమీ పెద్దగా సాధించింది ఏమీ లేదు. ఇది విశ్వాసులకు ఉండాల్సిన ఆరోగ్యకరమైన అసంతృప్తి. ఆరోగ్యకరమైన సంతృప్తి ఏంటంటే, నేను ఏ స్థితిలో ఉండడానికైనా నేను ఎరుగుదును. అది కరువులో అయినా అనారోగ్యంలో అయినా ఏ స్థితిలో ఉండడానికైనా నేను ఎరుగుదును. పాత నిబంధనలో అలాంటి వ్యక్తులను ఒకళ్ళని చెప్పండి చూద్దాం. యోబు, ఇంకా దావీదు, మోషే. గుడ్, బాగా చెప్పారు. కొత్త నిబంధనలు ఎవరు? పౌలు. కాబట్టి మన అసంతృప్తి దేంట్లో ఉండాలి? ఆత్మీయ విషయాల్లో ఉండాలి. ఆత్మీయ విషయాల్లో ఉండే అసంతృప్తి అది మనలను ఉన్నతమైన దశకు తీసుకొని వెళ్తుంది. అది అయితే ఇది యవనస్తులు పిల్లలకి చదువు విషయంలో కాదు. కొంతమంది దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని పర్లేదండి, మాకు 100కి 30 వచ్చినాయి, ఇంత మటుకు చాలండి. అది ఇది ఈ రక వాడుకోవడానికి కాదు. అర్థమవుతుందా? కాబట్టి దాన్ని, ఎందుకంటే ఎప్పుడైనా మనిషి యొక్క బలహీనత పల్లం వైపు దిగుతూ ఉంటుంది. తప్పు చేసినాడు అలాంటి బ్యాచ్ని చూసుకుంటాడు, అలాంటి అనుకూలమైన రెఫరెన్సులు చూసుకుంటాడు. పాపంలో పడినాడు ఏమంటాడు? దావీదు పాపం చేయలేదా అంటాడు. లేకపోతే సమరయ స్త్రీని యేసు ప్రభు క్షమించలేదా అంటే. ఇది తప్పు చేసేవాడు వాక్యాన్నే వాడుకుంటారు, కానీ వక్రమైన మార్గంలో వాడుకుంటారు. అలా ఉండకూడదని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మంచిది. పోయిన వారం మనం క్రైస్తవ సామూహిక గానాన్ని గురించి పాడేటప్పుడు ఎలా ఉండాలో నేర్చుకున్నాం. నేను 7 విషయాలు మీ ముందు పెట్టడం జరిగింది. ఈరోజు 2 వచన భాగాలను మనం చదువుకున్న తర్వాత పాటలకు ముందు ఎలా ఉండాలి, పాటలు పాడిన తర్వాత ఎలా ఉండాలి, అది కూడా నేను తెలియచేసి నెక్స్ట్ నా ప్రాణమా యేసు ప్రభుని సన్నుతించుమా పాట ధ్యానంలోనికి మనం వెళ్దాం. దీనికి గాను కొలస్సే పత్రిక 3:16 చదువుదాం. అలాగే ఎఫ్ఎస్సి పత్రిక 5వ అధ్యాయం 19వ వచనాన్ని కూడా చదువుదాం. కొలస్సీ పత్రిక 3:16 కలిసి చదువుదాం రండి అందరూ. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరినొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. ఎఫ్ఎస్సి పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. ఒకనినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు
క్రీస్తునందలి భయముతో ఒకనికొకడు లోబడి ఉండుడి. అంటే 19 నుంచి 21 వచనాల వరకు నాన్ స్టాప్గా 3 వచనాలు ఉన్నాయి. ఈ 3 వచనాలను సమ్మప్ చేస్తే ఇక్కడ 3వ అధ్యాయం 16వ వచనాన్ని ఆలోచన చేస్తే మీకు ఒక 2 కన్క్లూజన్స్, 2 ముగింపు మాటలు మీకు అర్థం అవ్వాలి. 3వ అధ్యాయం 16వ వచనం, క్రైస్తవ గానము యొక్క ఉద్దేశం ఏంటి? 3:16 దేవుని వాక్యం సమృద్ధిగా హృదయంలో ఉండాలి. అది పాట యొక్క పర్పస్. అంటే పాటను ఎందుకు పాడాలి మనం అంటే, వాక్యం మన హృదయంలో సమృద్ధిగా ఉండడం కొరకు పాడాలి. అది కాబట్టి అంటే మనం పాడే పాటలు కూడా అట్లాంటి ఆధ్యాత్మికమైన వాక్యానుసారమైన పాటలు అయి ఉండాలి. ఇందాక మనం ఒక పాట పాడాం ముందు, అది కూడా అంతే. అదంతా దేని గురించి తెలియచేస్తుంది? ఒకే ఒక్క పదం, నిరీక్షణ, పరలోకం. ఆ సమయంలో మనం ఎలా ఉండబోతున్నాం, ఎలా ఉండాలి, ఈ ఆశ, ఇది మనకు తెలియచేస్తుంది. అట్లాగే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 19 నుంచి 21 వచనాల వరకు చాలా పర్పస్లు ఉన్నాయి, చాలా ఉద్దేశాలు ఉన్నాయి. కానీ ముగింపులో కంక్లూజన్ 21వ వచనంలో పర్పస్, చివరి పర్పస్ ఉంది. ఏంటది? క్రీస్తునందలి భయముతో ఒకనికొకడు. కాబట్టి పాటలు మనల్ని దేనికి ప్రోత్సహించాలి చెప్పండి? లోబడి ఉండడానికి ప్రోత్సహించాలి. అది రెచ్చిపోవడానికి కాదు. పాటలు ఒకరికొకరు లోబడడానికి ప్రోత్సహించాలి. ఒకరి మీద ఒకరు గొప్పలు చెప్పుకోవడానికి కాదు, ఒకరి మీద ఒకరు అతిశయించడానికి కాదు. పాటల యొక్క ఉద్దేశం అది. సో పోయిన వారం కొరింథీ పత్రికలో ఒక మాట చెప్పాను, చదివించింది గుర్తుంది ఎవరికైనా? ఆత్మతోనూ మనస్సుతోనూ పాడుదును అని అన్నాడు. సో క్రొత్త నిబంధన పాటలు ఈరోజు మనం నేర్చుకున్నది, పాడేటప్పుడు ఎలా పాడాలో కొరింథీ మొదటి పత్రికలో మనం చదువుకున్నాం క్రితం వారం. ఈరోజు గాన పరిచర్య యొక్క లేక గాన కార్యక్రమం యొక్క ప్రధానమైన 2 ఉద్దేశాలు ఏంటది? ఒకటి, వాక్యం మనలో సమృద్ధిగా నిలవటానికి, అందుకు. రెండవది, మనము సంఘములో ఒకరికొకరు లోబడటానికి. ఒకరికొకరు ఎలా లోబడతారు? ఒక పాట పాడుతూ ఉండగా మరొకరికి అది బుద్ధి కలగాలి. అంటే వినే మనిషి మనస్సు, మనిషి 2 ఇక్కడే ఉండాలి. చాలా పర్యాయాలు అది జరగదు. మనుషులు ఇక్కడే ఉంటారు కానీ మనసులు బిసెంట్ రోడ్లో, 1 టౌన్లో, ఈట్ స్ట్రీట్లో తిరుగుతూ ఉంటాయి. కానీ మనసు, మనిషి 2 ఇక్కడే ఉన్న వాళ్ళకి ఆ పాటలో లీనమవుతారు. సందేశాన్ని హృదయంలోనికి సింక్ అవుతుంది, గ్రహిస్తారు. దాంతో లోబడడం అర్థమవుతుంది. కాబట్టి పాటలో ఏమేమి అనుభవాలు జరుగుతాయి? దేవుని స్తుతించటం జరుగుద్ది, మనం కొన్ని తీర్మానాలు చేయడం జరుగుతుంది, తర్వాత మనం కొన్ని ఆశలు కలిగి ఉండటం జరుగుతుంది, లేకపోతే మనం కొన్ని ఒప్పుకోవడం జరుగుతుంది, కొన్ని కన్ఫెషన్స్ ఉంటాయి, కొన్ని థ్యాంక్స్ గివింగ్ ఉంటుంది, విషయాలు ఉంటాయి, మరికొన్ని డెసిషన్స్ ఉంటాయి. ఇవన్నీ ఉంటాయి. మనసు పెట్టి పాడితే అవన్నీ మనకు అర్థమవుతాయి. అప్పుడు పాటల ద్వారా కూడా మనం మేలు పొంది వెళ్ళవచ్చు. ఇది మనం గుర్తుంచుకొని గాన పరిచర్యకు ముందు ఎలా ఉండాలో చూడండి. మొట్టమొదటిగా ఈ 5 సూచనలు చెప్తాను. పాటల కార్యక్రమానికి ముందు ఉండవలసిన ఒక 5 బాధ్యతలు. మొదటిది, పాడడానికంటే ముందు పాడేవాళ్ళు ఏం చేయాలి? కలిసి ప్రార్థన చేయాలి. అదే ప్రే టుగెదర్.
కలిసి ప్రార్థన చేయకుండా పాటలకు సిద్ధపడిన వారు పాటలకు పాడువారు అవుతారు. అంటే పాటలు పాడు చేసేవాళ్ళు అవుతారు. అంటే ముందుగా కలిసి ప్రార్థన చేసుకోవాలి. దేవా, నీ పక్షంగా నేను నిలబెడుతున్నాను. నా స్వరాన్ని ఏ పిచ్చిలో ఉంచాలో, ఎంత స్థాయిలో ఉంచాలో, ఎలా నా తోటి వారితో కలపాలో, ఎలాగ వాయిద్యాలతో కలపాలో నాకు సహాయం చేయి. దేవుని మీద ఆధారపడడం అది మొదటిది. రెండవది, పాటను ఎరగాలి. పాటను ఎరగడం అంటే ఎట్లా? వీ షుడ్ నో వర్బల్లీ అండ్ ఆల్సో స్పిరిచువల్లీ. వెర్బల్లీ అంటే పదాలు ఎరగడం, స్పిరిచువల్గా అంటే దాని అర్థాన్ని ఎరగడం. అంటే పదాలు పాడేటప్పుడు కూడా నోటికి తిరగాలి, తిరిగేలాగా అనాలి. తర్వాత దాని అర్థాన్ని కూడా మనం ముందుగానే గ్రహించుకోవాలి. అది రెండవది. మూడవది, స్వరాన్ని సానబెట్టడం. అంటే పాడేటప్పుడు కొంతమందికి గొంతులో అడ్డం వచ్చినట్టు ఉంటుంది ఏదో, అవునా? అడ్డం వచ్చినప్పుడు అక్కడ దగ్గటం అనుకోవడం, ఇలా కాదు. అదనమాట. వీళ్ళల్లో ఎవరైనా మధ్యలో తుమ్మడం, దగ్గటం చూసారా మీరు అంతమందిలో? సో అది అనమాట. సో సానబెట్టుకోవాలి దాన్ని. అంటే మధ్యలో పాడేటప్పుడు చల్లటి, మీకు ఇష్టం ఉన్నా చల్లటి మానేయడం మంచిది వాటికి ముందు. నెక్స్ట్, నాలుగవది, ముందుగానే వచ్చి కలిసి సాధన చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. వాళ్ళు అంత పర్ఫెక్ట్గా పాడటానికి కారణం ఏంటి? అంటే అప్పటికప్పుడు వచ్చి పాడేసేసారా? నో, దాని వెనక ఎంత ప్రాక్టీస్ ఉంటుంది. అందులో గ్రూప్ సింగింగ్కి చాలా ప్రాక్టీస్ అవసరం, సోలో సింగింగ్కి అవసరం అలా. సోలోకి ఎలాగన్నా పాడచ్చు, వాయిద్యాలు వాయించే వాళ్ళు సరిగ్గా ఉంటే పాడేవాడు ఎలాగన్నా పాడచ్చు. కానీ గ్రూప్ సింగింగ్ అనేటప్పటికీ చాలా కష్టం. ఒక చిన్న ఉదాహరణ చెప్పనా? ఒక్కడ పరిగెడతాం తేలిక, లేకపోతే ఒక నలుగురికి కాళ్ళు కట్టేశాక పరిగెడతాం తేలిక? ఒకడ పరిగెడతాం ఈజీ. నలుగురికి కాళ్ళు కట్టేసిన తర్వాత ముందు కదిలినా వెనక ఈడ్చినా ఎవడో ఒకడు పడతాడు. సో గ్రూప్ సింగింగ్ అంటే అది. కాబట్టి కలిసి ఎత్తడం, కలిసి పెంచటం, కలిసి ఆపటం, కలిసి అనడం, అదే అట్లా ఒక యూనిఫామిటీలో సాధన చేయడం ద్వారా వస్తుంది. తర్వాత మంచి భంగిమ, మంచి ముఖ వైఖరితో నిలబడడం. భంగిమ అంటే పాస్చర్, ముఖ వైఖరి అంటే యాటిట్యూడ్, ఎక్స్ప్రెషన్, దాంతో నిలబడడం. ఇవి పాటలకు ముందు. మరి పాటలు అయిపోయిన తర్వాత ఏం చేయాలి? కార్యక్రమం అయిపోయిన తర్వాత మొట్టమొదటిది, నిపుణుల అభిప్రాయాలను స్వీకరించడం. నిపుణులంటే తెలిసిన వాళ్ళని అడగాలి. లయాశృతి లేని వాళ్ళ దగ్గరికి ఎలా ఉంది బ్రదర్ పాట అన్నాం అనుకో, ఆ లయాశృతి తెలియనివాడు ఏమంటాడు? బా చించేశారన్న అంటాడు. వాళ్ళని కాదు అడగాల్సింది. అది ఎట్లుంటుందంటే అత్యవసర మార్కులు వచ్చినాడు ఫెయిల్ అయినోడి దగ్గర గొప్పలు చెప్పినట్టు ఉంటుంది. అదనమాట. అభిప్రాయాలు స్వీకరించాలి. అందులో రెండు ఉంటాయి, పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. పాజిటివ్గా ఉన్నప్పుడు దాన్ని సమానంగా స్వీకరించాలి, నెగిటివ్గా ఉన్నప్పుడు దాన్ని సమంగా స్వీకరించాలి. నెగిటివ్ అంటే దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. నెక్స్ట్, సమయాన్ని కుదుర్చుకొని సాధన చేయాలి, ప్రాక్టీస్ చేయాలి, వీలు చేసుకోవాలి. సాధన కొరకు సమయాన్ని కుదుర్చుకోవాలి. నెక్స్ట్, పాడేటప్పుడు దీనులుగా ఉండడం. అంటే పాడిన తర్వాత కూడా దీనులుగా ఉండడం. అదే కదా మనం ఇందాక
ఎఫ్ఎస్సి పత్రికలో కదా చూసింది మనం. పాటలు అయ్యాక చివరికి ఏముంది? ఒకరికొకరు లోబడి ఉండడం. తర్వాత దేవుని స్తుతించడం. ఎందుకు దేవుని స్తుతించాలి అంటే, దేవా, ఇంతమందిలో పాటల ద్వారా ప్రజలకు పరిచర్య చేసే భాగ్యం, నా స్వరం ద్వారా ప్రజలకు పరిచర్య చేసే భాగ్యం నాకు దొరికింది. నిన్ను గురించి నేను పాడటం ఏంటి, అది కూడా ప్రజల ముందు పాడడం ఏంటి? దోతలో పొగడలేని, దోతలో చూడలేని, దోతలో పాడలేని వ్యక్తిత్వాన్ని గురించి నేను నిలబడి పాడడం ఏంటి? నువ్వు నాకు ఇచ్చిన భాగ్యం కాకపోతే. ఆ కృతజ్ఞత మన హృదయంలో ఉండాలి. నెక్స్ట్, సామూహిక గాన నైపుణ్యాన్ని మరింత మెరుగుపరుచుకోవాలి. అంటే కలిసి పాడేదాన్ని, మనం ఒంటరిగా పాడడం వేరు, కలిసి పాడడం వేరు. దాన్ని మరింత మెరుగుపరుచుకోవాలి. ఈ విషయాల్లో మనం చక్కగా ఉంటే ఒక మంచి బృందగానం, సామూహిక సంఘ గానాన్ని చేయగలుగుతాం. అలాంటి పాటలు మీరు గమనించారా? వాళ్ళు పాడుతుండగా ఒక ఆవిడెవరో నృత్యం చేస్తుంది, చూసారా? ఏంటది అంటే లీనమైపోయింది అన్నమాట. అది మన పాటలు అవతల వాళ్ళు అందులో ఏ రకంగా లీనమవ్వాలి? భావోద్వేగంగా లీనమవ్వాలి, అర్థం ప్రకారం ఆలోచించినప్పుడు లీనమవ్వాలి, తర్వాత ఆత్మలో లీనమవ్వాలి. అప్పుడు పాటలు పాడేది సాధకమైనట్టు లెక్క. లేకపోతే మనం ఒక కార్యక్రమాన్ని ముగించినట్టు లెక్క. అందులో వాయిద్యాలు వాయించే వాళ్ళు కూడా నాది బాగా వినపడాలి అనేది కాకుండా ఎవరి పార్ట్ వాళ్ళు ఎంత బాగా ప్లే చేస్తున్నారు చూసారా, సమంగా. తర్వాత పాడే వాళ్ళల్లో మీరు గమనించారా, ముగ్గురేసి ముందు ఒక మైక్ ఉంది, నలుగురేసి ముందు ఒక మైక్ ఉంది, ఐదుగురేసి ముందు ఒక మైక్ ఉంది. కానీ అంటే ఎలా నిలబెట్టుంటారు మీరు ఊహించి చెప్పండి. ఎలా నిలబెట్టుంటారు ఊహించండి. ఎవరి స్వరం అయితే అపశృతులు రాదో వాళ్ళు మైక్ ముందు ఉంటారు. ఎవరి స్వరాలు అయితే అపశృతులు పడతాయో వాళ్ళు, అంటే వాళ్ళ స్వరం మంచిదే కానీ ఉచ్చారణలో పొరపాటు చేయొచ్చు, రాగములో పొరపాటు చేయొచ్చు, అందుకని వాళ్ళు దూరంగా ఉన్నారు. కాబట్టి వాయిస్ సపోర్ట్ కొంత అవసరం. అన్నీ సమంగా వేయలేం. మీకు అర్థమాట చెప్పనా? మాంసం కూర వండాలి, కిలో మాంసం తెస్తారు, ఉప్పు కూడా కిలోనే వేస్తారా? మామూలు తెలియక అడుగుతున్నాలే. ఉప్పు కూడా కిలో వేస్తే ఏమవుద్ది? అట్లా అన్నమాట. కాబట్టి లేదంటే అన్నీ సమంగా ఉండాలి. ఉప్పు కిలోనే వేయాలి, కారం కూడా కిలోనే వేయాలి. మీరు అంత సమం అంటే సమమే. కరివేపాకు కూడా కిలోనే వేయాలి, కొత్తిమీర కూడా కిలోనే వేయాలి, నూనె కూడా కిలోనే పోయాలి అని వాడితే అది కూర అవదు, ఇంకేదో అవుతుంది అది. కాబట్టి అది రుచిగా రావాలంటే ఏది ఎంత మోతాదు ఉండాలో అది ఎరగాలి. పాటలు కూడా అంతే. వాయిద్యాలు ఎంత ఉండాలి, వాయిస్లు ఎంత ఉండాలి, ఎవరి వాయిస్ ఎంత ఉండాలి, అదనమాట. అది ఎవరికి తెలుస్తుంది? నిపుణులకి తెలుస్తుంది. కాబట్టి అది ఫాలో అవ్వాలి. ఆయన గొంతు కంటే నాదేం తీసిపోయిందా, వాళ్ళకంటే నాదేమైనా తీసిపోయిందా, నేను ముందుకుంటానని ఇక్కడికి వచ్చి అపశృతి పాడితే చెడిపోయేది పాట. నీ ఇగో సాటిస్ఫై అవుద్ది కానీ పాట చెడిపోద్ది, అదనమాట. కాబట్టి క్రైస్తవ సంగీతంలో ఇవి మనం ఎరిగితే దేవునికి మహిమ తేగలం. మీకు కొన్ని రికార్డింగ్స్ వినిపిస్తాను ఈసారి ఎప్పుడైనా. దాంట్లో ఈ తాళం కొడతం కూడా ఉంటుంది. అది కూడా ఎంత సెన్సిటివ్. అది అసలు మామూలుగా ఎవడ పట్టించుకుంటాడండి తాళం కొట్టేదాన్ని. దాన్ని కూడా తీస్తారు.
ఎంత సెన్సిటివ్గా ఉంటుందో అది అలా ప్లే చేయడం అంటే అది కూడా అవసరమే. కాబట్టి ఇవన్నీ మనం ఆలోచించినప్పుడు మనం మరింత మెరుగ్గా అర్థవంతంగా పాడగలుగుతాం. రైట్, మంచిది. ఈరోజు మనం నా ప్రాణమా యేసు ప్రభుని సన్నుతించుమా, నేను ఈ పాట నేపథ్యాన్ని చెప్పి తర్వాత ధ్యానంలోకి వెళ్దాం. మీకు మైక్ ఇవ్వడం జరుగుతుంది. మొదటి చరణం మీదో, రెండో చరణం మీదో, మూడో చరణం మీదో, నాలుగో చరణం మీదో ఆ కీర్తనలో కనెక్ట్ అయ్యే వచనాలు ఏంటో మీరు పట్టుకోండి. మొట్టమొదటిగా ఈ పాటని భిక్షాల్ గారు మొదటిసారి రాసినప్పుడు ఆయన ఈ పాట రక్షణ పొందకముందు రాశాడు. అప్పుడు ఆ పాట ఎలా ఉండేదంటే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుమా అని ఉండేది. యెహోవాను అని అంటే 103వ కీర్తన యాజ్ ఇట్ ఈస్గా పెట్టారు. అప్పుడు ఈ పాటని టేకేటి జకరయ్య అని ఒక ఆయన, మరి ఆయన ఇప్పుడు ఉన్నారో లేరో, జానకిమ్మ ఆంటీ వాళ్ళకి కూడా బంధువు. ఈ పాట ద్వారా ఆయన వెలుగులోకి వచ్చాడు. ఆయన కూడా ఈ పాటను బాగా వెలుగులోకి తెచ్చాడు. నేను ఇది మాట్లాడేది 1970వ సంవత్సరంలో. అప్పుడు ఆ తర్వాత నాన్న రక్షణ పొందిన తర్వాత కీర్తనల గ్రంథాన్ని చదువుతూ ఉండగా, మరల చదువుతూ ఉండగా, ఓ ఆ యెహోవానే యేసుక్రీస్తు అని అర్థమయ్యి అప్పుడు మార్చి 103వ కీర్తనలో ఉన్న దోషములన్నిటినీ క్షమించువాడు, సంకటములన్నీ కుదుర్చువాడు అలా ఉంటుంది కీర్తనలో. దాన్ని పాస్ట్ టెన్స్లోకి మార్చారు. దోషములన్నీ క్షమించినాడు, పాపములన్నీ భరించినాడు పాస్ట్ టెన్స్లోకి మార్చి ఆ వచనాలకు తోడు కొత్త నిబంధనకు అన్వయంగా ఆయన ఇంతే కాదు మన కోసం స్థలం సిద్ధపరిచి మళ్ళా రాబోతున్నాడని 4వ వచనాన్ని యాడ్ చేశారు. ఏంటది? మరణము గెలిచి ఆరోహణమై పరమన మనకు నివాసము ఏర్పరచు, తిరిగి వచ్చి మనలను కొనిపోతాడు, తరతరములుగా మనం ఆయనతో పాటు ఉంటాం అని. అట్లాగా పాటను మనం పాడడమే కాదు, రచయిత యొక్క కోణంలో నుంచి, దేవుని యొక్క కోణంలో నుండి మనం పాడగలిగితే పాటల ద్వారా కూడా మనం చాలా మేలు పొందుతాం కదా. భోజనానికి వెళ్ళినప్పుడు ఒట్టి భోజనమే కాదు, దాంతోపాటు స్వీట్ ఉంటుంది, హాట్ ఉంటుంది కదా, రకరకాల కూరలు ఉంటాయి, తర్వాత అన్నం ఉంటుంది, తర్వాత పెరుగు ఉంటుంది. ఇవన్నీ కలిపితేనే భోజనం. అట్లాగే కార్యక్రమం కూడా అంతే. ప్రార్థన ఉంటుంది, పాటలు ఉంటాయి, వాక్యం ఉంటుంది, మళ్ళా ప్రార్థన ఉంటుంది, సహవాసం ఉంటుంది, సమర్పణ ఉంటుంది. ఇవన్నీ కలిస్తేనే కార్యక్రమం. ఇది లేకుండా కొంతమంది వాక్యం టైంకి వచ్చి వాక్యం అవ్వగానే వెళ్ళిపోతారు. వీళ్ళు అటెండ్ బ్యాచ్ అన్నం తిని కూరలన్నీ వదిలేసి వెళ్ళిపోయే బ్యాచ్ అన్నమాట. కార్యక్రమంలో ఇవన్నీ ఉంటాయి, అర్థమవుతుంది. కాబట్టి దాంతో కడుపు నిండిందని నువ్వు అనుకోవచ్చు, కానీ యాక్చువల్గా నిండదు. దేవునికి తృప్తి ఉండదు, మీకు తృప్తి ఉండదు. ఇవి మనం జ్ఞాపకం చేసుకొని గాన పరిచర్యను కూడా అర్థవంతంగా మనం భావించుదాం. రైట్, నేను పోయిన వారం ఒక సంగతి చెప్పాను. అది మీ స్వరాలన్నీ కూడా మరి కొంతమందితో మార్కులు వేపిస్తాను అని చెప్పడం జరిగింది. ఈరోజు అంటే పోయిన వారమేమో ఒక బీట్, దాన్ని 3/4 అంటారు. ఇప్పుడు మనం పాడేది 4/4. ఈ 2 బీట్లు కలిపి తర్వాత దాన్ని 2 కలిపి జాయిన్ చేసి పంపిస్తాం. అప్పుడు మనకున్న వరం, మనం ఏ స్థాయిలో ఉన్నామో తెలుస్తుంది. అట్లాగా మనం సాధన చేద్దాం. మంచిది. ఈ 103వ కీర్తన మీద మీరు చదువుకోండి, బైబిల్ తీసి చదవండి. మొదటి వచనంకి సంబంధించిన వచనాలు ఏంటో, రెండవ వచనానికి సంబంధించిన వచనాలు ఏంటో,
3వ వచనానికి సంబంధించిన వచనాలు ఏంటో, ఒకవేళ 4వ వచనం నేరుగానో పరోక్షంగానో ఇందులో ఏమైనా దాని ఛాయలు కనపడతానేమో ఆలోచన చేయండి. ఏమన్నా మనసులోకి ఎక్కిందా? 103వ కీర్తన దాంట్లో పల్లవి నేరుగానే మొదటి చరణంలోనే కనపడుతుంది. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును పల్లవి మనకేం తెలియజేస్తుంది? మరవకూడదు. గుడ్. ఎస్ ప్రభు మాత్రమే ఓకే, ఆయనకు మాత్రమే మహిమ. ఓకే, గుడ్. పూర్ణాత్మతో పూర్ణ ప్రాణంతో. నా ప్రాణమా యేసు ప్రభుని సన్నుతించుమా అని అంటే, సహజంగా మనం పాడేటప్పుడు నోరే కదా పాడుతుంది, కానీ పాటప్పుడు ఏమేమి ఇన్వాల్వ్ అవ్వాలి అందులో? ప్రాణం, లోపల ఉన్న సమస్తం. అలాంటి పదం వాడుకలో వాడే పదం చెప్పండి. ప్రయత్నంలో వాడతారు దాన్ని. అతడు ఎలా ప్రయత్నం చేస్తాడంటారు? సర్వశక్తులు వడ్డీ. ఇంకా అలాంటి పదం ఇంకొంచెం దగ్గరగా ఉండేది. శక్తియుక్తులు అంటారు కదా. శక్తియుక్తులు అంటే, శక్తి యుక్తి అంటే జ్ఞానం, సమస్తాన్ని వాడడం అదనమాట. దేవుని స్తుతించేటప్పుడు ఒట్టి నోరే కాదు. అట్లా ఇప్పుడు మనం పాడుతున్నాం, నా ప్రాణమా అని పాడతా పిల్లోడిని చూసి చిచ్చి అనుకుంటున్నారు అనుకో, నోరేం పాడుతుంది, ఆ పిచ్చిన పిల్లోడిని చూసి యేసు ప్రభుని ఇట్లా అంటే ఎంత వికారంగా ఉంటుంది అది పైనుంచినే దేవుడికి. అంటే నోరు పాడుతుంది, సమస్తం ఇన్వాల్వ్ అవ్వడల్లా. అర్థమవుతుందా? అదే అన్నమాట. కాబట్టి పాడేటప్పుడు అపాదమస్తకం ఇన్వాల్వ్ అవ్వాలి. అది పల్లవి మనకు నేర్పేది. తర్వాత రెండో చరణం, మొదటి చరణం ఏంటి? అది దానికి సంబంధించిన వచనం ఏంటి? వెరీ గుడ్, బాగా పట్టుకున్నారు. దోషములన్నీ క్షమించేవాడు, పాపములన్నీ భరించినాడు. తర్వాత పాపములన్నీ ఎక్కడుంది అది? అంటే ఇందులో 10వ వచనంలో ఆ రెండింటిని మిక్స్ చేశారు. కోపము చూపక శాపము బాపెను, కాపరి మనల కాచెను కదా. ఓకే. దయా దాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి కలవాడు. 9వ వచనంలో నిత్యము కోపించేవాడు కాదు. ఓకే. రెండో చరణం, 3వ చరణంలోనే వచనంలో 2వ భాగం, సంకటములన్నీ కుదుర్చువాడు. తర్వాత సమాధిలో నుండి ప్రాణమును, సమాధిలో నుండి విమోచించాడంటే అర్థం ఏంటి? అంటే ఇది సమాధిలో నుండి ప్రాణం విమోచించుచున్నాడు అనే పదం భౌతికమైన మరణాన్ని గురించిందా? దావీదు చచ్చిపోలేదా? తర్వాత చచ్చిపోలేదా? చచ్చిపోయాడు. కాబట్టి ఇక్కడ సమాధి అంటే మామూలు సమాధి అని మాత్రమే కాదు, తాత్కాలికంగా మనం చనిపోయేదాకా దానికంటే ముందొచ్చే చచ్చిపోయే పరిస్థితులన్నిటిలో నుంచి ఆయన విడిపిస్తాడు.
అంటే దేవుడు మనకి 70 ఏళ్ళు నియమించాడు అనుకోండి. 50 ఏళ్ళప్పుడు వచ్చిన అపాయాలు, 60 ఏళ్ళప్పుడు వచ్చిన అపాయాలు, 59 ఏళ్ళు వచ్చిన అపాయాలు, వీటన్నిటిని విడిపిస్తాడు. కానీ ఆయన నియమించిన టైంకి మనం చనిపోవాల్సిందే. అవునా కాదా? మన వీధిలోకి కాయలు అమ్మడానికి వచ్చే అప్పారావు ఏంటి కనపట్టలేదంటే చచ్చిపోయాడంట. ఎలాగంటే మామిడికాయలు కొంటాకి మామిడికాయ పాకల దగ్గరికి వెళ్ళాడు, బేరం ఆడుతూ ఉన్నాడు, గుండె నొప్పి వచ్చింది, చచ్చిపోయాడు. ఈ వీధిలోకి వస్తే ఎంత హడావుడిగా ఉంటుందో ఆయన గుర్తుపట్టేసేయచ్చు, ఆయన స్వరం, ఆయన విధానం. చనిపోయాడు. అంతవరకు ఇచ్చాడు దేవుడు ఆయనకి. అప్పటి వరకు దేవుడు మనం తప్పిస్తాడు, నో డౌట్. కానీ ఆ తర్వాత ఇక నేను ఏ హాస్పిటల్లో పెట్టినా ఫినిష్, గ్యారంటీ అది. అప్పుడు పాతాళములో నుంచి మనల్ని విమోచిస్తాడు. అది అర్థమైందా? కానీ సమాధిలోంచి విమోచిస్తాడంటే ఎప్పుడు మనం బతికే ఉంటామని అర్థం కాదు. ఇంకా లాంగ్ రన్లో ఆత్మీయంగా మనం తీసుకుంటే ఒక క్రైస్తవునికి సమాధి శాశ్వతం కాదు. ఎందుకంటే దావీదుకి ఆ నిరీక్షణ లేదు, కానీ మనకుంది ఆ నిరీక్షణ. ఏంటది? సమాధి మనకి శాశ్వతం కాదు. ఆయన వచ్చినప్పుడు సమాధులలో ఉన్న వారందరూ లేస్తారు. అవునా? కాబట్టి ఆ రకంగా మనల్ని విమోచించబోతున్నాడు. సో పాడేటప్పుడు ఇలాంటి అర్థాలు వచ్చినాయా మీకు ఎప్పుడైనా? వస్తే మీరు అర్థవంతంగా పాడుతున్నారు అర్థం. అబ్బాయి ఈ ఆలోచనలు మాకు ఎప్పుడు రాలేదండి అని అంటే మీరు ఏదో నామకే వాస్తే పాడుతున్నారు. అది ధ్యానించడం అంటే అది అర్థం. నెక్స్ట్, సంకటములన్నిటిని సవరించి సమాధి నుంచి విమోచించి చల్లని దయమన కిరీటముగా నుంచి. అదెన్నో వచనం? 4వ వచనంలోనే ఉంది. కరుణా కటాక్షములను, కరుణా కటాక్షం ఇదంతా దయతో కలిసిన మాట. తర్వాత 3వది నిత్యము తానే ప్రేమించువాడు. అంటే నిత్యము కోపించేవాడు కాదు అనేదాన్ని ప్రేమించువాడు అని పెట్టారు. సత్యము, జీవము, మార్గము యేసే. ఇదివరకే తానే అని ఉండేది, యేసుప్రభుని నమ్మిన తర్వాత యేసే అని మార్చారు. పాటను ఎరుగుదును కాబట్టి నేను చెప్తున్నాను. తర్వాత అత్యధికంబౌ మన దోషములకు ఆ శిలువపైని అసలర్పించను. అది ఎట్లా? ఏ చరణం, ఏ వచనం కలుస్తుంది? ఈ కీర్తనలో యోహాను సువార్తలో ఉంది, 12వ వచనంలో. పడమటికి తూర్పుకి ఎంత దూరమో ఆయన మన అతిక్రమలు మనకంతా దూరపరిచి ఉన్నాడు. అంటే ఆ పాపాలు, అత్యధికమైన మన పాపాల నుంచి ఆయన విడుదల కలిగించాడు. రైట్. ఇక 4వ చరణానికి సూటబుల్ అయ్యేదేమన్నా కనపడుతున్నాయా మీకు ఇందులో? 18. ఆయన కృప యుగయుగములు నిలుచును, ఆయన నీతి వారి పిల్ల తరమున ఉండును. 17 కూడా, 17, 18 రెండు అర్థవంతమైనవి. 19వ వచనం, ఆయన తన సింహాసము స్థిరపరుచున్నాడు, ఆయన అన్నిటి మీద రాజ్యపాలన చేయును. కాబట్టి ఈ వచనాలన్నీ కూడా భవిష్యత్తులో ఆయన చేయబోయే దాని గురించి వ్రాయబడింది. అది 4వ చరణం అయింది. కాబట్టి ప్రియులారా, మనం పాడేటప్పుడు అలాంటి ధ్యానపూర్వకంగా పాడితే, ఈ పాట పాడేటప్పుడు మనకి నిరీక్షణ కూడా కలగాలి. ఆఖరి చరణం ఏంటో ఒకసారి చెప్పండి. మరణము గెలిచి ఆరోహణమై. పాడేటప్పుడు ఏమని పాడేటప్పుడు మనలో ఏ అనుభూతి రావాలి? అది నేను కూడా మరణించిన తర్వాత తిరిగి లేస్తాను. తర్వాత పరమున మనకు నివాసం ఏర్పరచును ఉందా? ఏర్పరిచానని ఉంది. ఏర్పరిచాను. తర్వాత తిరిగి వచ్చి తనతో కొనిపోవును, తరతరములుగా
తనతో ఉంచును. ప్రియులారా, ఇట్లా పాడేటప్పుడు మనలో ధైర్యం కలగాలి, నిరీక్షణ కలగాలి, ఉత్సాహం కలగాలి. ఇది మనం పాడే పద్ధతి. ఓకే, మంచిది. ఈ విషయం దయగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మరి గాన ధ్యానాలలో మేము పాడవలసిన విధానం, పాడే విధానం మేము వింటూ వస్తూ ఉన్నాం. ఈ మాటలు, ఈ ధ్యానాలు మేము మరింత అర్థవంతంగా పాడడానికి, మీ మహిమ కొరకు పాడడానికి మమ్మలను ఆయత్తపరచమని మీ చేతులకు అప్పగించుకుంటూ మా ముందున్న సమయం కూడా దీవెనకరంగా చేయమని యేసు ప్రభు ద్వారా వినయంతో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. రైట్.